తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై సర్వే జరుగుతోందా? మూడేళ్ల పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు సీఎం టీం రంగంలోకి దిగిందా? ఇప్పటికే ప్రభుత్వ పనితీరు హామీలపై సునీల్ కనుగోలు టీం సీఎంకు కీలక రిపోర్ట్ ఇచ్చిందా? కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడంతో అలర్ట్ అయిన రేవంత్ రెడ్డి మరోసారి పవర్లోకి వచ్చేందుకు కొత్త స్ట్రాటజీలతో ముందుకు వెళ్తున్నారా? సీఎం టీం చేస్తున్న ఈ సర్వేపై అధికార పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తుంది. ఎన్నికలకు మరో 2 ఏళ్ల సమయం ఉండగానే రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చ నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రతిష్ట ఎలా ఉందనే అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఇంటెలిజెన్స్, థర్డ్ పార్టీ నివేదికలను పక్కన పెట్టి తన సొంత టీంను రేవంత్ రెడ్డి రంగంలోకి దింపడం హాట్ టాపిక్గా మారింది. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత రాకముందే అప్రమత్తమవ్వటం, లోపాలను సరిదిద్దుకుంటూ ఎన్నికల మూడ్ను ఇప్పటి నుంచే సెట్ చేయటమే టార్గెట్గా సీఎం రేవంత్ రెడ్డి ఈ సర్వే ప్రక్రియను మానిటరింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రత్యేక సర్వేను సీఎం టీం తొలుత మంత్రుల నియోజకవర్గాల్లో ప్రారంభించబోతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలను అమలు చేస్తుంది. ముఖ్యంగా 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలపై ప్రభుత్వం గట్టి ఆశలే పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో ఈ పథకాలే ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు వేసుకుంటున్నారు. అయితే 6 గ్యారంటీలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్లాయి, స్థానిక ప్రజలకు, పార్టీ క్యాడర్కు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు అనే కోణంలో సర్వే చేస్తారట. అలాగే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పట్టు ఎలా ఉంది, ఎమ్మెల్యేల గ్రాఫ్ ఎలా ఉందనే వివరాలు సేకరించే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. మరోవైపు ఏ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనే విషయాలను సీఎం అత్యంత సీక్రెట్గా సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ సర్వే ద్వారా వచ్చే డేటాను కేవలం నివేదికలకే పరిమితం చేయకుండా ఒక పక్కా యాక్షన్ ప్లాన్ను సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం చేస్తున్నారట. ఆ తర్వాత పార్టీ పరంగా, ప్రభుత్వ అభివృద్ధి పరంగా వెనుకబడిన జిల్లాలను ప్రత్యేకంగా ఫిల్టర్ చేస్తారని తెలుస్తుంది. మరోవైపు ఏ జిల్లాల్లో పార్టీపై వ్యతిరేకత ఉందనే కోణంలోనూ సర్వే చేస్తారని తెలుస్తుంది. ఈ సర్వేలో ఆయా జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో పాటు ఇన్ఛార్జ్ మంత్రులను అలర్ట్ చేసి క్యాడర్లో నూతనోత్తేజం నింపేందుకు సీఎం కార్యాచరణ రూపొందిస్తున్నారట. మరోవైపు ప్రజాక్షేత్రంలో పట్టు కోల్పోతున్న ప్రజాప్రతినిధులకు తమ పనితీరు మార్చుకోవాలని గట్టి హెచ్చరికలు జారీ చేసేందుకు కూడా వెనకాడబోరని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం పనితీరు, నెరవేరని హామీలపై సునీల్ కనుగోలు టీం ఉమ్మడి 10 జిల్లాల్లో సర్వే చేసి సీఎంకు కీలక రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నివేదికలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయని అంటున్నారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్, మరికొన్ని జిల్లాల్లో బీజేపీ కాంగ్రెస్కు గట్టి ఫైట్ ఇవ్వనున్నట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మెరుగ్గా ఉన్నాయని ఆ రిపోర్టు తేల్చినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ ఇటీవల కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో బైపోల్ జరిగితే ఈ 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇదే ఊపులో గ్రేటర్ కార్పొరేషన్లోనూ పాగా వేయాలని లెక్కలు వేసుకుంటుంది. ఇందులో భాగంగా పార్టీ ఓటు బ్యాంక్ను కాంగ్రెస్ వైపు ఎలా మళ్లించాలనే దానిపై ప్రభుత్వ పెద్దలు కసరత్తులు మొదలుపెట్టారు. బీజేపీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్కు, బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ కాకుండా ఉంటేనే కాంగ్రెస్కు పూర్తి లాభం జరుగుతుందని సునీల్ టీం సూచించినట్లు సమాచారం. ఇకపై ప్రతి 6 నెలలకోసారి తమ టీం సర్వే చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తుందని సునీల్ టీం హామీ ఇచ్చింది. అంతేకాకుండా పార్టీ సోషల్ మీడియా టీంలను హ్యాండిల్ చేసేందుకు కూడా ఈ టీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఏదేమైనా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుంది. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడింది. ప్రస్తుతం 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మరోసారి అధికారం కాపాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి వ్యూహాలకు పదును పెడుతున్నారని తెలుస్తుంది. అయితే 2.5 ఏళ్ల కాంగ్రెస్ మార్కు పాలనను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి వచ్చే ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా ఎదగడానికి సీఎం రేవంత్ రెడ్డి చేయిస్తున్న ఈ సర్వే వ్యూహం రాష్ట్ర రాజకీయాల్లో ఏ రకమైన మార్పులు తీసుకువస్తుందో చూడాలంటే మరో 2 ఏళ్లు ఆగాల్సిందే అంటున్నారు.